మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 9 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఎవరెవరు ఉన్నారు? మొయినాబాద్ ఈ నెల 14వ తేదీన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎలక్ట్రోనిక్ రేలీకి సంబంధించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ జరిగినటువంటి డ్రగ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ చేయించారు. ఈ కేసుకు సంబంధించి ఇందులో చాలా లింకులు ఉన్నాయని చెప్పేసి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఈ సిట్ అంతా పనిచేయనుంది. దీని మొత్తాన్ని కూడా చెవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ దీనికి లీడ్ చేయనున్నారు. సో అయితే ఇందులో గ్రహౌండ్స్ కు చెందినటువంటి గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, షాద్నగర్ డీసీపీ సిహెచ్ శిరీష, ఈగల్ డిఎస్పీ హరీష్ చంద్ర రెడ్డి, ఈగల్ ఫోర్స్ డిఎస్పీ బుచ్చయ్య, మొయినాబాద్ ఎస్హెచ్ఓ అంటే ఈ కేసుకు సంబంధించినట్టు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన సిట్ లో ఉన్నారు. దాంతో పాటుగా ముగ్గురు ఎస్ఐలు, మోకిలా పిఎస్ కు చెందినటువంటి కోటేశ్వరరావు అనే ఒక ఎస్ఐ, తర్వాత మొయినాబాద్ లో పనిచేస్తున్నటువంటి వెంకన్న అనేటువంటి మరొక ఎస్ఐ, తర్వాత షదాబ్ అలీ అని చెప్పేసి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ, వీళ్ళందరూ కూడా సిట్ లో 9 మంది సభ్యులు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో సిట్ లో వీళ్ళంతా కూడా దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమీష్ శర్మ ముగ్గురిని కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని రిమాండ్ తరలించారు. ప్రస్తుతం వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా అంటే ఏపీకి చెందినటువంటి పుట్టా మహేష్, తిరువీధుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, తెలివేరు శరత్ కుమారు, మొరవినేని రమేష్, వరచినేని శ్రవణ్ కుమార్, వల్లభనేని విజయకృష్ణ, ఆర్ ప్రియాంక రెడ్డి వీళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. సో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఇది డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడెప్పుడు డ్రగ్స్ వీళ్ళు పార్టీలు చేసుకున్నారు, సో దీనికి సంబంధించిన వీరికి ఒక్కొక్కరికి ఉన్నటువంటి సంబంధాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు, డ్రగ్స్ లింకులపై ఆరా తీసేందుకు ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ దర్యాప్తు బృందం త్వరలోనే ఈ పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఒక రిపోర్ట్ ను కూడా సిద్ధం చేయనుంది. దీని మీద తర్వాత ఇప్పుడు సేకరించినటువంటి ఆధారాలన్నిటితో కూడా ట్రయల్ నిర్వహించనున్నారు. అయితే మరోవైపు ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ముగ్గురు, రోహిత్ రెడ్డి అతను సోదరుడు, తర్వాత నమీష్ శర్మ, ఈ ముగ్గురిని కూడా కస్టడీకి కోరాలని పోలీసులు భావిస్తున్నారు. ఒకరిని 1 రోజులు కస్టడీకి కోరాలని పోలీసులు ఆల్రెడీ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద రేపు వాదన జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. సో 2 రాష్ట్రాల్లో కలకలం సృష్టించినటువంటి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ధన్యవాదాలు నాగార్జున.